యూఎస్ వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ జాతీయ అంశాలు అనే సెగ్మెంట్ పైన డిస్కస్ చేద్దాం ఈ సెషన్లో. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క సెషన్లో కరెంట్ అఫైర్స్ పైన మనం డిస్కస్ చేస్తాం. అయితే జాతీయ అంశాలు నేషనల్ అఫైర్స్గా పిలిస్తే మనము ఈ జాతీయ అంశాల్లో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2019లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలను తీసుకొచ్చాము. కొన్ని సదస్సులు కానీ, కొన్ని వార్తల్లో వ్యక్తులు కానివ్వండి, కొన్ని అవార్డ్స్ కానివ్వండి. సో అన్ని అంటే జాతీయ అంశాల్లోని మనకి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలో సదస్సులపైన మనం డిస్కస్ చేస్తే ఈ 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం, మరి 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటాం. ఒకప్పుడు డైరెక్ట్గా ఇచ్చేవాడు ఫ్రెండ్స్, ఏమని ఇచ్చేవాడు అంటే 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి అని ఇచ్చేవాడు. కానీ మరి ఈ టైంలో ఈ క్రమంలో ఏమి ఇస్తున్నాడంటే 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ పంజాబ్లోని జలంధర్లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగింది. జనవరి 3 నుండి 7, 2019లో జరిగింది. అయితే ఈ సదస్సు యొక్క ఇతివృత్తం ఏందని చెప్పేసి అంటున్నాడు. సో అలాంటి ఇతివృత్తాలపైన కూడా మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. మరి ఏంటి ఆ ఇతివృత్తం? 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఇతివృత్తం ఏది అని చెప్పేసి అంటే ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ. సో 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ అనేది జనవరి 3 నుండి 7, 2019లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే పంజాబ్లో జరిగింది. పంజాబ్లోని జలంధర్లో గల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగింది. దీని ఇతివృత్తం ఏంటంటే ఫ్యూచర్ ఇండియా అంటే భవిష్యత్తు భారతం అంతా కూడా ఎలా ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన యొక్క పాత్ర ఏంటి, భవిష్యత్తు భారతదేశం అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో ఈ యొక్క సమావేశం అనేది జరిగింది. సో ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ అంశం అనేది మనకి ఈ ఇతివృత్తం అనేది మనకి ఇంపార్టెంట్. ఈ క్రమంలో ఇక్కడ పెద్ద ఎత్తున చాలా మంది శాస్త్రవేత్తలు రావడం జరిగింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది, ప్రారంభించడం అనేది జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సదస్సుని ప్రారంభించడం జరిగింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సదస్సుకి వేదిక వద్దకు రావడానికి అతను ఈ ఒక సంవత్సరం సౌర విద్యుత్తో నడిచినటువంటి ఒక బస్సులో అక్కడ రావడం జరిగింది అనమాట. సో అదొకటి కొంచెం ఇంపార్టెన్స్గా మనం తెలుసుకోవాలి. దాంతో పాటుగా అంటే ఇది సౌర విద్యుత్కి మన భారత ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంతేకాకుండా అంతర్జాతీయ సౌర కూటమి అంటారు ఫ్రెండ్స్, అంటే ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఈ అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటు చేయడంలో కూడా భారత్ తన వంతు పాత్రని, ప్రధాన భూమికను పోషించిన విషయం తెలుసు. ఈ క్రమంలోనే సౌర విద్యుత్తో నడిచినటువంటి బస్సుపై 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ వేదిక వద్దకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం అనేది ఒక విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా మరి ప్రధానమైనటువంటి శాస్త్రవేత్తలు చాలా మంది రావడం జరిగింది. అయితే అందులో 3 నోబెల్ అవార్డు గ్రహీతలు రావడం జరిగింది. సో నోబెల్ అవార్డు గ్రహీతలైనటువంటి డంకన్ ఎల్డన్, తర్వాత థామస్ క్రిస్టియన్ సుడోప్, తర్వాత ఆవ్రామ్ ఎర్షికో. సో వీళ్ళు రావడం జరిగింది. సో ఇది ఒక గొప్ప అంశంగా గమనించాలి. ఈ యొక్క సైన్స్ కాంగ్రెస్ లో మరో అంశం ఇక్కడ చూసినట్లయితే టైం క్యాప్సూల్ అంటారండి. టైం క్యాప్సూల్. ఈ టైమ్స్ క్యాప్సూల్ అనేది ఏంది? టైం క్యాప్సూల్ అనేది అంటే క్యాప్సూల్ అంటే మనకు తెలుసు, క్యాప్సూల్ గా పిలుస్తూ ఉంటారు క్యాప్సూల్స్. సో అయితే ఈ క్యాప్సూల్ అనేది ఈ టైం క్యాప్సూల్లో ఒక పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి క్యాప్సూల్ లాంటి నిర్మాణంలో అందులో ఒక ల్యాప్టాప్ని, తర్వాత స్మార్ట్ ఫోన్ని, దాంతోపాటు ఇలాంటి కొన్ని అంశాలను అందులో ఇలాంటి కొన్ని పరికరాలని, ఇలాంటి కొన్ని మనం ప్రజెంట్ మన మోడర్న్ సంబంధించినటువంటి ఈ కాలంలో, ఈ ఆధునిక కాలంలో మనిషి వాడుతున్నటువంటి ఈ ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్స్ ఇలాంటి వాటితో పాటుగా ఒక బ్రహ్మోస్ మిసైల్ నమూనాని ఇలాంటి అన్నిటి తీసుకెళ్ళి ఆ టైమ్స్ క్యాప్సూల్లో పెట్టేసి దాన్ని ఏం చేశారంటే ఆ యొక్క లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ప్రాంగణంలో భూమిలో కొంత తవ్వేసి అందులో పెట్టడం జరిగింది. ఎందుకోసం పెట్టడం జరిగింది, దీన్ని ఎప్పుడు తీస్తామని చెప్పేసి అక్కడ శాస్త్రవేత్తలు, అక్కడటువంటి సైన్స్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే 2019లో ఈ సమావేశం జరిగింది. అంటే 2119 సంవత్సరం, అంటే 100 సంవత్సరాల తర్వాత, అంటే 2019లో భూమిలో పాతినటువంటి టైం క్యాప్సూల్ ని 2119 సంవత్సరం అంటే 2019
2119 సంవత్సరంలో దీన్ని మళ్ళీ తవ్వి తీయడం జరిగింది. అంటే అప్పటి వరకు అంటే 2119 నాటి సంవత్సరం నాటికి మరి మనం మోడర్న్లో ఇంకా ఎలా ప్రవేశించబోతున్నాం. అప్పుడు ఒకవేళ సైన్స్ కాంగ్రెస్ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గతంలో 100 సంవత్సరాల బ్యాక్ మనం ఎలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ వాడేవాళ్ళం, ఇప్పుడు ఎలాంటివి వాడుతున్నాం. సో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి మన స్కోప్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే ఈ టైమ్స్ క్యాప్సూల్ అంటే ఏంటి, టైమ్స్ క్యాప్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఎప్పుడు మళ్ళీ దీన్ని భూమిలో పాతి పెట్టినటువంటి ఈ విషయాన్ని అంటే మనం ఆధునిక మానవుడు వాడుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే మనము శాస్త్ర సాంకేతిక ఉపకరణాలు ఉన్నాయో వాటిని మరి 2119 సంవత్సరం నాటికి ఎలాంటి మార్పు చెందబోతుంది అనే అంశం మనం తెలుసుకోవాలి. సో అది ఈ సైన్స్ కాంగ్రెస్ లో జరిగింది. ఈ యొక్క 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ కి మరి కొందరు ముగ్గురు నోబెల్ అవార్డు గ్రహీతలు రావడం జరిగింది. వారి పేరు ఏం పేరు అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఆవ్రామ్ ఎర్షికో, డంకన్ ఎల్డన్, థామస్ క్రిస్టియన్ సుడోఫ్. సో ఇది 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ చెప్పే క్రమంలో కొంచెం మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా. పంజాబ్ లోని జలంధర్లో జరిగింది 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం అనేది. అయితే మరి దీనికన్నా మునుపు ఏం జరిగింది అంటే 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం 2018 మార్చిలో 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం అనేది మణిపూర్ రాజధాని ఇంపాల్లో జరిగిందనే విషయం తెలుసుకోవాలి. మణిపూర్ రాజధాని ఇంపాల్లో జరిగింది. సో రీచింగ్ అండ్ రీచింగ్ ద రోల్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా అనే ఇతివృత్తంతో జరిగింది. సో దీనికన్నా మునుపు 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ అనేది ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్? 2017 జనవరిలో, అంటే అది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఇతివృత్తం ఏంటి, అది జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఏంటి అలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అయితే మెయిన్గా జాతీయ సైన్స్ కాంగ్రెస్ అనే విషయాన్ని మనం చూస్తే ఎప్పుడు మనకు ప్రారంభించారు జాతీయ సైన్స్ కాంగ్రెస్ అనే అంశము అంటే ఇది మనకు ఒక ఇంపార్టెంట్ అయిన అంశంగా గుర్తుపెట్టుకోండి. 1914లో ఈ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించడం జరిగింది. సో 2013లో 100వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ని కోల్కతాలో నిర్వహించడం జరిగింది. సో ఇది జాతీయ సైన్స్ కాంగ్రెస్ విషయంలో అంటే భారతదేశం సైన్స్ లో ఎలా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, అది మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది, ఇంకా ఎలాంటి ఒక భవిష్యత్ తరాల గురించి మనం ఎలాంటి పరిశోధనలు చేయాలి, వీటన్నిటిపైన ఈ జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది జరిగింది 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్. దీని తర్వాత జాతీయ అంశాల్లో భాగంగా చెప్పుకోవాల్సినటువంటి మరో అంశం ఏంటి అని చెప్పేసి అంటే ఒక 15వ ప్రవాస భారతీయ సదస్సు. మరి 15వ ప్రవాస భారతీయ సదస్సు అనేది 15వ ప్రవాస భారతీయ సదస్సు అనేది ఒకటి మనకు జరిగింది ఫ్రెండ్స్. అది ఎక్కడ జరిగింది అంటే అది ఓకేనా వారణాసిలో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జరిగిన విషయం గుర్తుపెట్టుకోండి. జనవరి 21 to 23 2019లో ఈ 15వ ప్రవాస భారతీయ సదస్సు వారణాసిలో జరిగింది. జనరల్గా ఏంటంటే జనరల్ ప్రవాస భారతీయ సదస్సులని కూడా జనవరి 7 to 9 అలా జరుగుతున్నాయి. ఇంతవరకు జరిగిన ప్రవాస భారతీయ సదస్సు అంటే 2003 నుండి ప్రవాస భారతీయ సదస్సులు మన భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. గాంధీ 1893 గాంధీ 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళాడు. 1915 జనవరి 9న భారత్ తిరిగి వచ్చాడు. సో ఈ క్రమంలోనే మనకి ఆయన నాయకత్వంలోనే స్వతంత్రం రావడం ఇలాంటి అన్ని జరిగినాయి. కాబట్టి ఆయన గుర్తింపుగా మనము జనవరి 9ని ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ జనవరి 9ని ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటే అయితే జనరల్గా ఏంటంటే జనవరి 7 స్టార్ట్ అయ్యి ప్రవాస భారతీయ సదస్సు జనవరి 9 వరకు కొనసాగేది. ఈసారి మరి 15వ ప్రవాస భారతీయ సదస్సు ఎందుకు జనవరి 21లో స్టార్ట్ అయింది, 23గా ముగించడం జరిగిందంటే ఈ ప్రవాస భారతీయ సదస్సుకు విదేశాల్లో ఉన్నటువంటి మన ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్స్ వస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక స్పెషాలిటీ జరిగింది. ఏంటంటే ఈ యొక్క మనకు కుంభమేళ అనేది ప్రారంభించడం జరిగింది అనమాట. కుంభమేళ అంటే మనకి దక్షిణ భారతదేశంలో ప్రధానంగా పుష్కరాలని నదుల దగ్గర జరిగే 12 సంవత్సరాల కోసం జరిగే పుష్కరాలని మనము కుంభమేళగా పిలుస్తాం. ఉత్తర భారతదేశంలో కుంభమేళగా పిలుస్తాం. ఉత్తర భారతదేశం జరిగే పుష్కరాలను నదుల దగ్గర జరిగే 12 సంవత్సరాలకు జరిగే ఒక పుష్కరాలని మనం కుంభమేళగా అంటాం ఉత్తర భారతదేశంలో. ఇలాంటి కుంభమేళను దక్షిణ భారతదేశం మనం పుష్కరాలుగా పిలుస్తాం. మరి ఉత్తర భారతదేశం జరిగే కుంభమేళ ప్రధానంగా మనం త్రివేణి సంఘంగా పిలిచేటటువంటి
అలహాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజెంట్ అంటే దాని ప్రయాగరాజ్గా పిలుస్తున్నాం. అక్కడే గంగా, యమున, సరస్వతి ఆ త్రివేణి సంగమం సంబంధించిన ఆ 3 నదుల మరి కుంభమేళ అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం అంటే జనవరిలో ప్రారంభించింది. అంటే వచ్చినటువంటి ప్రవాస భారతీయులు దే కెన్ పార్టిసిపేట్ ఇన్ కుంభమేళ, వాళ్ళు కుంభమేళ లాంటి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రవాస భారతీయ సదస్సును జనవరి 21 to 23 వారణాసిలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ ప్రవాస భారతీయ సదస్సుకి మరి ఒక థీమ్ కూడా పెట్టడం జరిగింది, ఒక థీమ్. సో లైక్ దట్ మనం ఇంతకుముందు చెప్పినట్టు 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం మనకి థీమ్ ఏంటంటే ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఇక్కడ 15వ ప్రవాస భారతీయ సదస్సు థీమ్ మనం చూసినట్లయితే ఏంటి ప్రవాస భారతీయ సదస్సు అంటే రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ బిల్డింగ్ ఏ న్యూ ఇండియా అనేది గుర్తుపెట్టుకోండి. రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా, రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా, రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా, రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా in building అంటే నిర్మాణం చేయడం అని అర్థం వస్తుంది. బిల్డింగ్ ఏ న్యూ ఇండియా, ఒక కొత్త భారతదేశాన్ని నిర్మించాలంటే ప్రవాస భారతీయుల యొక్క పాత్ర ఏంటి అని చెప్పేసి ఇక్కడ దీని యొక్క అర్థం అనమాట. రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ బిల్డింగ్ ఏ న్యూ ఇండియా అని చెప్పేసి మనకు ఉంది. ఇండియన్ డయాస్పోరా అనే కీవర్డ్ ని మనం తెలుసుకుంటే మ్యాక్సిమం ఈ యొక్క థీమ్ ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో థీమ్స్ నేర్చుకోవడం విషయంలో ఈ విధానం ఫాలో అవ్వండి, మోస్ట్ సక్సెస్ఫుల్ గా మనం చేయడానికి ఉంటుంది. మొత్తం దానికి సంబంధించినటువంటి అంత పెద్ద సెంటెన్స్ ను గుర్తుపెట్టుకునే బదులు చిన్న కీవర్డ్ తీసుకొని దాన్ని మనం అర్థవంతంగా చదివితే సరిపోతుంది. రూల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ బిల్డింగ్ ఏ న్యూ ఇండియా అని చెప్పేసి ఉందన్నమాట. ఇది 15వ ప్రవాస భారతీయ సదస్సు మరి వారణాసిలో జరిగినటువంటి జనవరి 21, 23, 2019 జరిగిన సదస్సు యొక్క ఇతివృత్తం. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా వచ్చిన వారు ఎవరంటారు? ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా వచ్చిన వారు ఎవరంటే మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జగన్నాథ్. మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జగన్నాథ్ అనేవారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సో అంతేకాకుండా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా మరి సమావేశంలో 15వ ప్రవాస భారతీయ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయులు ఎవరైతే వివిధ రంగాల్లో కృషి చేశారో, మన భారతదేశ వాణిని భారతదేశం తరపున ఆ విధంగా పనిచేశారు, భారతదేశానికి ఎంతైతే పేరును తేవడానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా ఒక 28 మందికి మరి 2 సంవత్సరాలకి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు ఇవ్వడం జరిగింది. 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 మరి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డుని మరి ఎంతమందికి ఇచ్చారు? 2019 సంవత్సరం అంటే మొత్తం 28 మందికి వ్యక్తులకు ఇచ్చారు, ప్రవాస భారతీయులకు ఇచ్చారు, NRIs కి, తర్వాత 2 సంస్థలకి, ఇతర సంస్థలకు ఇవ్వడం జరిగింది. మొత్తం 30 మందికి ఇక్కడ 30 ప్రవాస భారతీయ అవార్డులు అనేది రావడం జరిగింది. సో ఇందులో మరి పేరొందిన వ్యక్తులు ఎవరు అని చెప్పేసి మనకి ఇక్కడ అంటే ప్రవాస భారతీయ సంబంధించినటువంటి అవార్డు, ప్రవాస భారతీయ సమాన్ అవార్డు పొందినటువంటి వ్యక్తుల్లో బాగా పేరుగాంచిన వారిని గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒక గీతా గోపీనాథ్కి ఇవ్వడం జరిగింది. ఈ గీతా గోపీనాథ్ ఎవరు ఫ్రెండ్స్ అంటే, గీతా గోపీనాథ్ మన భారతీయురాలు. మరి కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన గీతా గోపీనాథ్ మరి అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయంలో బూత్ అనే బిజినెస్ స్కూల్లో ఆమె ఒక మార్కెటింగ్ సంబంధించిన విద్యాభ్యాసం చేసి ప్రస్తుతం ఆమె ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక ప్రపంచ ఆర్థిక సంస్థల్లో ఒకటిగా భావించినటువంటి IMF లో ఆమె ముఖ్య ఆర్థికవేత్తగా నియమితులు కావడం జరిగింది. IMF లో ముఖ్య ఆర్థికవేత్తగా నియమితులు కావడం జరిగింది. ఎవరంటే గీతా గోపీనాథ్. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఆ కృషి, ఆ పట్టుదలకి ఆ విధంగా మనొక భారతీయ విషయాన్ని ప్రపంచవ్యాప్తం చేసిందని ఒక గుర్తింపుతో ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే చాలా మందికి ఇచ్చారు, కానీ ఇందులో పేరొందిన వాళ్ళని మనం డిస్కస్ చేస్తున్నాం అంతే. గీతా గోపీనాథ్. ప్రజెంట్ గీతా గోపీనాథ్ వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న, అమెరికాలోని వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తున్నటువంటి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్నారు. సో ఈమె ముఖ్య ఆర్థికవేత్తగా నియమితులైనటువంటి 2వ ఇండియన్ ఎవరంటే, IMF కు ముఖ్య ఆర్థికవేత్తగా నియమితుల 2వ ఇండియన్ గీతా గోపీనాథ్. గతంలో
IMF కి ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేసినటువంటి తొలి భారతీయుడు, తొలి ఇండియన్గా గుర్తింపు పొందిన వాడు ఎవరంటే రఘురామ్ రాజన్. సో ఇది ఒక సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఇది ప్రవాస భారతీయ సదస్సు గురించి చెప్పడం. సో ఇలాంటి మరి సదస్సులు అనేది మనకి ఇక్కడ రెండు ఇంపార్టెంట్ సదస్సులు ఎగ్జామ్ లోకి రావడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాస్ లో ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని అంశాలు, జాతీయ అంశాలపైన డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంకా ఎలాంటి అంశాలు మనకు జరిగినాయి అని చెప్పేసి అంటే ఈ యొక్క అగ్రవర్గ పేదలకు అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటారు. ఈ అగ్రవర్ణ పేదలకి ఏమైందంటే ఈ యొక్క 10% రిజర్వేషన్ ఇచ్చే ఒక 10% రిజర్వేషన్ ఇచ్చే ఒక రాజ్యాంగ సవరణ బిల్లుని లోకసభ రాజ్యసభ ఆమోదించడం, దాంతో పాటుగా రాష్ట్రపతి ఆ బిల్లుపై సంతకం చేసి అది రాజ్యాంగ సవరణ చట్టంగా మారడం, అంతేకాకుండా అది మరి గెజిట్ రావడం, దాంతో పాటుగా అది ఒక రాష్ట్రాలు కూడా ఇప్పుడు పాటించడం అనేది జరుగుతుంది, అమలు చేయడం కూడా జరుగుతుంది. సో ఈ కోణంలో ఈ యొక్క అంశం పైన అడగడానికి ఆస్కారం ఉంది. అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అంటే అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ కల్పించే విషయం. మరి అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ కల్పించే విషయం దీని ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అంటారు. ఇలాంటి అగ్రవర్గ పేదలకి 10% రిజర్వేషన్ ఇచ్చే ఏదైతే బిల్లు ఉందో దాన్ని మనం ఏమంటున్నామంటే 124వ రాజ్యాంగ సవరణ బిల్లుగా చెప్తాం. ఈ 124వ రాజ్యాంగ సవరణ బిల్ అనేది ఓకేనా, మరి ఈ సంవత్సర బిల్ అనేది కేంద్ర క్యాబినెట్ మరి ఏ రోజు ఆమోదించింది అంటారు. ప్రజెంట్ మరి కేంద్ర క్యాబినెట్ ఈ విషయం పైన ఆమోదించిన తర్వాతనే ఏమవుతుందంటే కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన తర్వాత లోకసభ రాజ్యసభలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మరి క్యాబినెట్ ఏ రోజు అంటే దీని జనవరి 7, 2019 కేంద్ర క్యాబినెట్ ఈ యొక్క అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్ కల్పించాలనే విషయం పైన 10% రిజర్వేషన్ కల్పించే విషయం పైన తీర్మానం చేయడం ఆమోదించడం జరిగింది కేంద్ర క్యాబినెట్ జనవరి 7, 2019. మరి ఇదే సంవత్సరం బట్టి ఏదైతే మనం చెప్పుకుంటున్న 124 రాజ్యాంగ సవరణ బిల్లు 124వ రాజ్యాంగ సవరణ బిల్లు మరి లోకసభ ఏ రోజు ఆమోదించిందని చెప్పేసి అంటే లోకసభ నెక్స్ట్ డే అంటే జనవరి 8, 2019 దాన్ని ఆమోదించడం జరిగింది. మొత్తం ఈ లోకసభ ఎంతమంది మెజార్టీతో ఆమోదించడం జరిగిందట ఆ రోజు ఆ సెషన్కి హాజరైన వారు 326 మంది అయితే ఇక్కడ 323 మంది దీనికి సపోర్ట్ చేయడం జరిగింది, 3 ఆ విధంగా వ్యతిరేకించడం జరిగింది. సో ఫైనల్ గా మనకి ఏంటంటే బిల్ అనేది లోకసభలో పాస్ కావడం ఆమోదించడం జరిగింది. ఇదే 124 రాజ్యాంగ సవరణ బిల్లు మరి రాజ్యసభలో మరి ఎప్పుడు ఆ విధంగా ఆమోదించబడింది అంటారు. రాజ్యసభలో మరి జనవరి 9, 2019 బిల్లును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనికి అక్కడ 165 మంది రాజ్యసభలో 165 మంది దానికి ఓకేనా ఆమోదిస్తూ ఓటు వేయడం జరిగింది, 7 వ్యతిరేకించడం జరిగింది. సో ఫైనల్ రాజ్యసభ కూడా ఆమోదించింది. అయితే ఇదే 124 రాజ్యాంగ సవరణ బిల్లుపై 124 రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రపతి మరి ఏ రోజు సంతకం చేశారంట. రాష్ట్రపతి సంతకం చేసిన రోజు జనవరి 12, 2019 రాష్ట్రపతి సంతకం చేయడం జరిగింది. సో ఎప్పుడైతే రాష్ట్రపతి సంతకం చేశారో ఈ సంవత్సరం రాజ్యాంగ సవరణ బిల్ అనేది 103వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారడం జరిగింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం అనే అంశం తెలుసుకోవాలి. అంటే 101 రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఇది GST సంబంధించింది. 102వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది NCBC నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించింది. మరి 103వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది భారతదేశంలో అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ కల్పించే అంశం అని గుర్తుపెట్టుకోవాలి. మరి కేంద్ర సామాజిక సాధికారత న్యాయ శాఖ మంత్రి ఇక సంవత్సర బిల్లుని లోకసభలో రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అతని పేరు మరి కేంద్ర సామాజిక సాధికారత న్యాయ శాఖ మంత్రి ఎవరు ఈ బిల్లును ప్రవేశపెట్టారని చెప్పేసి అన్నప్పుడు అతను తావర్చంద్ గెహ్లోట్. ఈ తావర్చంద్ గెహ్లోట్ ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఒక కేంద్ర సామాజిక సాధికారత న్యాయ శాఖ మంత్రి ఎవరంటే తావర్చంద్ గెహ్లోట్. ఫైనల్ గెజెట్ ని ఎప్పుడు రిలీజ్ చేశారు? దీనికి సంబంధించినటువంటి అగ్రవర్ణ రిజర్వేషన్లకి 10% ఆ విధంగా ఇచ్చే బిల్లుకు సంబంధించినటువంటి చట్టానికి సంబంధించిన గెజెట్ ని ఎప్పుడు రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే జనవరి 14, 2019
దీనికి సంబంధించిన గెజెట్ ఒక అధికారిక పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి 103వ రాజ్యాంగ సవరణ చట్టం దీన్ని అమల్లోకి తెచ్చినటువంటి తొలి రాష్ట్రంగా గుర్తించబడింది, ప్రకటించుకున్నది ఏంటంటే గుజరాత్ రాష్ట్రం. మేము ముందు ఆ విధంగా చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో కాబట్టి మనం బిట్స్ ని ఏ విధంగా అయినా అంటే కొంచెం మన జాతీయ అంశాల్లో భావించినట్లయితే ఇలాంటి రావడం జరుగుతుంది. అయితే దీని ద్వారా ఈ ఒక రాజ్యాంగ సవరణ చట్టం వచ్చినప్పుడు మనకు తెలుసు ఫ్రెండ్స్, మన రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ యాడ్ కావడం కానీ చేంజ్ చేయడం కానీ జరుగుతుంది. ఈ క్రమంలో మరి ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ సంబంధించినటువంటి 10% రిజర్వేషన్ బిల్లుకి, ఈ అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్ బిల్లుకి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. కాబట్టి మరి రాజ్యాంగంలోని ఏమి ఆ విధంగా ఏ యొక్క ఆర్టికల్స్ పైన మార్పు అనేది జరిగిందంటే ఇక్కడ 15 మరియు 16 ఆర్టికల్స్, 15 మరియు 16 ఆర్టికల్స్ లో సో దీనిపైన మార్పు అనేది కొంచెం చేయడం జరిగింది. ఇందులో కొత్తగా 15 క్లాస్ 6, 16 క్లాస్ 6 పైన చేయడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇది మనకు అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్ కల్పించే అంశం పైన మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక తర్వాత ఇంకా ఇలాంటి అంశాలు మనం ఇంకా డిస్కస్ చేసిన క్రమంలో మరికొన్ని అంశాలకి మనం జాతీయ అంశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో జనవరి 2019 రాష్ట్ర హైకోర్టు అనేది విభజన కావడం, ఆ రోజు కొత్త రాష్ట్ర హైకోర్టు అనేది వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో మరి దేశంలో 25వ హైకోర్టుని ప్రారంభించడం జరిగింది. అయితే అది ఏ రోజు జరిగిందని చెప్పేసి అన్నప్పుడు జనవరి 1, 2019 మరి ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్రాలు కొత్తగా ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలంగాణ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం తెలంగాణ హైకోర్టుని అక్కడే ఉంది, హైదరాబాద్లో ఉంది కాబట్టి దాన్ని మనం కొత్త హైకోర్టు కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కొత్త హైకోర్టుగా మనం భావించాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన హైకోర్టుని మనము 25వ హైకోర్టుగా మనం చెప్పుకోవాలి. 25వ హైకోర్టుగా మనకు ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా 24 హైకోర్టులు ఉండేది, ఇప్పుడు 25 హైకోర్టులుగా ఏర్పడింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అది జనవరి 1, 2019 వేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి హైకోర్టు విభజనలో అక్కడ పనిచేస్తున్నటువంటి 1600 మంది సిబ్బందిని ఏ నిష్పత్తిని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఆ విధంగా పంచుకోవడం జరిగింది. ఉద్యోగస్తులు అంటే 58:42 58 ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్ ని. తెలంగాణకి 42% అనేది ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి న్యాయాధికారులే కానివ్వండి, అక్కడ ఉద్యోగాల సిబ్బంది కానివ్వండి, ఇలాంటి వాటికి 58:42గా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి ఉద్యోగస్తుల విభజన. అయితే మరి జనవరి 1, 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి హైకోర్టు అనేది అక్కడ మనకి ముఖ్యమంత్రి బస్ చేస్తున్నటువంటి కార్యాలయంలోనే ఏం చేయడం అంటే తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కాలంలో అది నేలపాడు అంటే అమరావతిలోని సమీపంలో ఉన్నటువంటి నేలపాడు దగ్గర ఈ యొక్క రాష్ట్ర హైకోర్టు భవనానికి ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో అయితే జనవరి 1, 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వారు ఎవరంటారు? అతని పేరు ఏంటంటే చాగరి ప్రవీణ్ కుమార్. సో ఇది కొన్ని అలాంటి అంశాలపై మనం డిస్కస్ చేస్తున్నాము. అయితే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు? తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి ఎవరు నియమితులు కావడం జరిగిందంటే జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ గారు. మరి తర్వాత మరి తెలంగాణ రాష్ట్రానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి ఎవరున్నారు? తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే జస్టిస్ TBN రాధాకృష్ణన్ గారు నియమితులు కావడం జరిగింది. సో ఇది మనకు ఈ సంబంధించినటువంటి హైకోర్టుల విషయంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది ఖచ్చితంగా అనేది ఇంపార్టెంట్. ఏ రోజు విభజన జరిగింది, ఏ నిష్పత్తిలో ఉద్యోగుల విభజన జరిగింది అనడానికి ఆస్కారం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హైకోర్టుకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా మొదటిసారి ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ ప్రవీణ్ కుమార్ సార్. సో అలాంటి అంశాలను తెలుసుకోవాలి. ఇక దీంతో మనకి ఇంకా ఈ జాతీయ అంశాల్లో బాగా చాలా ఇంపార్టెంట్ అనేది ఒకటి జనవరి 26, 2019. మరి జనవరి 26, 2019 మరి భారత గణతంత్ర దినోత్సవాలపైన ఆడడానికి ఆస్కారం ఉంది. మరి భారత గణతంత్ర దినోత్సవాలపైన ప్రధానంగా ఆడడానికి ఏదో రకంగా ఆడడానికి ఆస్కారం ఉంది. మరి
జనవరి 26, 2019 భారత గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా వచ్చిన వారు ఎవరు అంటారు? మరి 2019 భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన వారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా మరి 2019 జనవరి 26, 2019కి భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా అధ్యక్షుడిగా రావడం జరిగింది. ముఖ్య అతిథిగా ఇతను మరి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా. భారత గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి రెండవ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు దక్షిణాఫ్రికా సంబంధించిన దక్షిణాఫ్రికా నుండి వచ్చినటువంటి రెండవ వారు ఎవరంటే సిరిల్ రామపోసా. గతంలో భారత గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు మొదటిసారిగా 1995 వచ్చారు. అతనే మన నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా తొలి నల్ల జాతీయుడైనటువంటి అధ్యక్షుడు నెల్సన్ మండేలా. సో ఆ క్రమంలో మరి నెల్సన్ మండేలా పైన ఇటీవల కాలంలో 100వ జయంతి పూర్తి కావడం, అంతేకాకుండా నెల్సన్ మండేలా జ్ఞాపకార్థం మరి నెల్సన్ మండేలా యొక్క ఇన్స్పిరేషన్ ని ఆ విధంగా ఇప్పుడున్నటువంటి యూత్ ఇప్పుడున్నటువంటి ఒక మోడర్న్ యుగంలో అతని ఆచరించడం, ఇలాంటి కారణంతోనే ఐక్యరాజ్య సమితి 2019 నుండి 2028 దశాబ్దాన్ని నెల్సన్ మండేలా శాంతి దశాబ్దంగా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో మన భారత ప్రభుత్వం కూడా జనవరి 26, 2019 భారత గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా సిరిల్ రామపోసాను తీసుకురావడం అనేది ఒక వ్యూహాత్మకంగా మనం భావించుకోవాలి. అయితే ఈ యొక్క భారత గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జనవరి 26, 2019 నాటి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక 308 మందికి సైనిక పురస్కారాలు అనేది ఇవ్వడం జరిగింది. 308 మందికి సైనిక పురస్కారాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ సైనిక పురస్కారాన్ని అందులో మనకి అశోక్ చక్ర కొంచెం ఇంపార్టెంట్ అయితే, ఈ అశోక్ చక్ర అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటారు. అతన్ని మరి లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానీ. లాన్స్ నాయక్ అంటే ఇతను మరణానంతరం పొందడం జరిగింది. లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానీ. లాన్స్ నాయక్ అనేది ఇక్కడ సైన్యంలో ఉన్నటువంటి ఒక హోదా. లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానీ. సో అశోక్ చక్ర అవార్డు పొందడం జరిగింది. తను జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినవారు. ఇది మరణానంతరం ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఎందుకు ఇతనికి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇతను ప్రారంభంలో తను ఒక ఉగ్రవాదిగా ఉండేవాడు. తర్వాత జనజీవన స్రవంతిలో ప్రవేశించి తర్వాత ఒక సైన్యంలోకి సంబంధించినటువంటి భారత సైన్యంలోకి ఒక ఉద్యోగిగా చేరడం జరిగింది. ఉగ్రవాదులని అతను చంపే క్రమంలోనే అతను కూడా మరణించడం జరిగింది. అతనే లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానీ. సో ఇదొకటి ఒక విభిన్నమైనటువంటి విషయం ఇక్కడ కనబడుతుంది. కాబట్టి లాన్స్ నాయక్ ని ఇలా అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇది అశోక్ చక్ర మరణానంతరం ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ లో అడగడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఏమని అడగడానికి ఉంటుందంటే జనవరి 26, 2019 మరణానంతరం అశోక చక్ర అవార్డు పొందినటువంటి జమ్మూ కాశ్మీర్ ఒక వ్యక్తి ఎవరు అన్నప్పుడు అతను లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానీ. సో ఇదొకటి మరణానంతరం అవార్డు పొందడం జరిగింది. దాంతో పాటుగా ఈ యొక్క జనవరి 26, 2019 న్యూఢిల్లీలో జరిగినటువంటి కవాత్ ఉంటుంది, మార్చ్ ఫాస్ట్. ఈ మార్చ్ ఫాస్ట్ లో మన అత్యంత పురాతనమైనటువంటి మనకు ఒక పారామిలిటరీ దళం ఉంటుంది. దాన్ని మా అస్సాం రైఫిల్స్ గా పిలుస్తాం. అంటే సుమారుగా 183 సంవత్సరాల చరిత్ర ఉంటుంది దానికి అంతర్గత. మరి అలాంటి 183 సంవత్సరాల ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి అస్సాం రైఫిల్స్ తొలిసారిగా మొత్తం కూడా ఒక బృందానికి, ఆ కవాతులో ఉన్నటువంటి అస్సాం రైఫిల్స్ బృందానికి ఒక మహిళ ఆమె నాయకత్వం వహించడం జరిగింది. ఆమె పేరు మేజర్ ఖుష్బూ కన్వర్. అస్సాం రైఫిల్స్ సంబంధించి అస్సాం రైఫిల్స్ విభాగానికి చెందినటువంటి కవాతులో ఆ అస్సాం రైఫిల్స్ విషయంలో అస్సాం రైఫిల్ కవాతుకి నాయకత్వం వహించినటువంటి వారు ఎవరంటే మేజర్ సో ఖుష్బూ కన్వర్ గా గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మేజర్ ఖుష్బూ కన్వర్. ఎలా అడుగుతాడంటే జనవరి 26, 2019 భారత గణతంత్ర దినోత్సవంలో అత్యంత పురాతనమైనటువంటి ఒక పారామిలిటరీ దళమైనటువంటి అస్సాం రైఫిల్స్ కి కవాతులో తొలిసారిగా నాయకత్వం వహించినటువంటి మహిళ ఎవరు అంటారు? ఆమె పేరు మేజర్ ఖుష్బూ కన్వర్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మేజర్ ఖుష్బూ కన్వర్. సో ఇది మరి జనవరి 26, 2019 జరిగినటువంటి ఒక భారత గణతంత్ర దినోత్సవాల పైన
మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఒక్కొక్కసారి ఏమడుతున్నాడంటే ఓన్లీ జనవరి 20, 2019 గణతంత్ర దినోత్సవాలపైన మనం డిస్కస్ చేస్తే మరి లాస్ట్ ఇయర్ కూడా అడుగుతున్నాడు సమ్ టైమ్స్. జనవరి 26, 2018 భారత గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథి ఎవరు అంటున్నారు. సో